పల్సర్ NS 200. అయితే 1 month నుంచి ఈ బండి నేను తీయకపోయేసరికి ఒకటేసారి ఫుల్ ట్యాంక్ కొట్టించిన తీసిన రోజు. అయితే ఫుల్ ట్యాంక్ కొట్టించాం కానీ ఇక్కడ పైప్ కనిపిస్తుంది. ఈ పైప్ల నుంచి అనేది పెట్రోల్ అనేది కింద పడిపోయింది. అరే కొత్త బండి ఎంత పెట్రోల్ ఇప్పిస్తే అంత కింద పడిపోతుందని నేను టెన్షన్ పడ్డా. అయితే ఎప్పుడైతే పెట్రోల్ ట్యాంక్లో ఎయిర్ ఫిల్ అవుతుందో, పెట్రోల్ ట్యాంక్ ఎంటీ ఉన్నప్పుడు పెట్రోల్ ట్యాంక్లో ఏమవుతుంది అంటే ఎయిర్ ఎక్కువ ఫిల్ అయిపోతుంది. ఎయిర్ ఫిల్ అయినప్పుడు పెట్రోల్లో ఎప్పుడైతే ఆక్సిజన్ మిక్స్ అయినప్పుడు ఆక్సిజన్ ప్రజెంట్ అయిన పెట్రోల్ ఏం చేస్తుంది అంటే బండి వేస్ట్ పెట్రోల్ని కిందికి వదిలేస్తుంది. మీరు మళ్ళీ పెట్రోల్ తీసుకోవి మళ్ళీ ట్యాంక్లో పోయేది, ఎందుకంటే పెట్రోల్లో ఆక్సిజన్ ప్రజెంట్ అయి ఉంటుంది. అంటే పెట్రోల్లో ఎయిర్ ఫిల్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ కింద పడిపోయిన పెట్రోల్ అబ్జర్వ్ చేస్తే బబుల్ ఉంటుంది. పెట్రోల్ మొత్తం ఆక్సిజన్ మాలిక్యూల్స్ తో ఫిల్ అయి ఉంటాయి. బబుల్ ఉంటుంది పెట్రోల్ మొత్తం. సో ఆ బబుల్ పెట్రోల్ని మళ్ళీ మీరు తీసుకొని బండిలో పోసారు అనుకో బండి స్టార్ట్ కాదు. అయితే ఇప్పుడు కొత్త మోడల్ బండ్లలో ఏమైతుంది అయితే ఏదైతే వేస్ట్ పెట్రోల్ ఉంటుందో ఎయిర్ ఫిల్ అయి ఉంటుంది ఆ పెట్రోల్లో, అది ఏం చేస్తుంది, ఈ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉంది కదా, ఈ సెన్సార్ అనేది అరే పెట్రోల్లో ఎయిర్ ఫిల్ అయి ఉందని తెలిసినప్పుడు దానికి ఏం చేస్తుంది అంటే ఈ పైప్ నుంచి వదిలేస్తుంది. కానీ పాతకాలం బండ్లలో ఏమైతుండేనంటే ఎప్పుడైతే పెట్రోల్లో ఎయిర్ ఫిల్ అవుతుండేనో, పెట్రోల్లో ఆక్సిజన్ మాలిక్యూల్స్ ప్రజెంట్ అయి ఉంటే ఆ బండి ఏం చేస్తుండే అంటే దమ్బడుతుండే, బండి స్టార్ట్ కాకుంటుండే. ఎప్పుడైతే కార్పొరేటర్లో ఫ్యూల్ వస్తుందో ఫ్యూల్ ఎయిర్ మిక్స్ అయినప్పుడు ఇది ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్. ఈ బండి వచ్చేసి ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్. కానీ మన పాత మోడల్ బండ్లల్లో ఎగ్జాంపుల్ ఇది ఒక ప్యాషన్ బండి ఉంది, ఇది మాదే. ఇప్పుడు ఈ ప్యాషన్ బండిలో చూస్తే మాత్రం మీకు కార్పొరేటర్ సిస్టమ్ వస్తుంది. అయితే ఇక్కడ కార్పొరేటర్ కనిపిస్తుంది కదా, నువ్వు చూడొచ్చు. ఈ కార్పొరేటర్లో ఎప్పుడైతే ఎయిర్ ఉన్నో ఫ్యూల్ మిక్స్ అయినప్పుడు ఏం చేస్తుంది, లోపల ఇంజన్లో కంబషన్ అవుతుంది. అయితే పిస్టన్ ఎప్పుడైతే ఎయిర్ ఇంటెక్ చేస్తుందో, ఎయిర్ ఇంటెక్ చేసినప్పుడు ఫ్యూల్ మిక్చర్ కంబషన్ స్టార్ట్ అయ్యి బండి ఏమైతుంది స్టార్ట్ అవుతుంది. అయితే ఎప్పుడైతే ఆల్రెడీ పెట్రోల్లో ఆక్సిజన్ ప్రజెంట్ అయి ఉంటుందో బండి స్టార్ట్ కాదు, దమ్బడుతుంది. స్టార్ట్ అయినా గప్ 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 అని పొగిడుస్తుంది బండి, దమ్బడుతుంది. దమ్బట్టి ఆఫ్ అయిపోతుంది. అప్పుడు మనం పాతకాలంలో ఏం చేస్తుండే అంటే బండి కింది కొంపి కొంచెం పెట్రోల్ పై బీకి పెట్రోల్ రిలీజ్ చేస్తుండే. ఇప్పుడు ఆ ప్రాసెస్ అంత అవసరం లేదు. ఈ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ వచ్చినప్పటి నుంచి వేస్ట్ పెట్రోల్ అయితే ఏదైతుందో, అంటే పెట్రోల్ ఎప్పుడైతే ఆక్సిజన్ మాలిక్యూల్స్ ప్రజెంట్ అయి ఉంటుందో ఈ బండి ఏం చేస్తుంది, సెన్సార్ అరే ఫ్యూల్ లో ఆక్సిజన్ ప్రజెంట్ అయి ఉంది, ఎయిర్ ఎక్కువ తీసుకుంది అని చెప్పి ఆటోమేటిక్ గా ఏం చేస్తుంది, పెట్రోల్ అనేది కిందికి వదిలేస్తుంది. దాన్ని పట్టుకొని మీరు ఏం టెన్షన్ పడద్దు, పెట్రోల్ పోతుంది రా కింది కానీ, వేస్ట్ పెట్రోల్ అనేది బండి ఆటోమేటిక్ గా కిందికి వదిలేస్తుంది. ఈ సిస్టమ్ ఎవరికైతే నచ్చిందో ఒక లైక్ చేయండి.